అన్నా अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। जनाब श्री अन्य गौरवनीय पौंडामार साहब ने आज हमारे तशरीफ लेके आए। अन्य की बुला लगाएंगे तो अच्छा होगा। भाई खट्टा खट्टा मंगा बजरे వెయిటింగ్ పెట్టాడు ఇట్లాంటి వెనకరండి भैया कोई यार करे आप पगड़ी का अरे हाथ को बनने का
ఇది రండి అమ్మా पास लाएंगे गरबा सबको आराम से बैठ जाओ भाई पास लाएंगे बजे भाई सामने करो सब्जियों बैठो चेहरा है सब्जियों बैठो हमारे वाले सब्जियों बैठो పవిత్ర రంజాన్ మాసం మరి ప్రతి సంవత్సరం కూడా ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా ఎదురు చూసేది ఈ మాసం కోసం. ఈ మాసంలో కఠోరమైనటువంటి ఉపవాసాలుండి ఆ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలి, ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి, దేశానికి ఉండాలని చెప్పి మరి అందరూ బాగుండాలని చెప్పి కఠోర ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలు చేసే నమాజు ప్రతిరోజు 5 సార్లు నమాజులు చేసి అల్లా ఆశీస్సుల కోసం ఏదైతే మా మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అందరం కూడా వాళ్ళు చేసే ఉపవాసాలకి, వాళ్ళు చేసే ప్రార్థనలకి అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజున షాదీఖానాలో మా రాష్ట్ర మైనార్టీ నాయకులు జాన్వలి గారు, మా నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు సోదరుడు అన్వర్ భాయ్, అట్లాగే ప్రధాన కార్యదర్శి భాషా, ఇంకా నియోజకవర్గ మైనార్టీ నాయకులు, రాష్ట్ర మైనార్టీలు మోత్కూరు కాసిం కానీ, బాజీ కానీ, రహీం కానీ, అఫ్సర్ కానీ, బాబు కానీ అందరూ ఇక్కడ ఈ రోజున వాళ్ళందరి సమక్షంలో మైనార్టీలకి ఉపవాస దీక్ష విరమించిన తర్వాత మరి వాళ్ళకి మంచి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మా మైనార్టీలు మొన్న రాష్ట్ర ఎన్నికల్లో బ్రహ్మాండంగా వాళ్ళందరూ సహకారాన్ని అందించారు. ఎప్పుడు కూడా మైనార్టీలకి అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం. ఎన్నడూ లేనటువంటి విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఇమాములకి, మౌజన్లకి జీతాలు పెట్టాం, రంజాన్కి మరి మసీదుల రిపేర్కి డబ్బులు ఇచ్చాం, కబ్రస్థాన్లు కానీ, మదర్సాలకు కానీ అన్ని రకాలుగా కూడా మేలు చేసే విధంగా, రిపేర్లు చేసే విధంగా, మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. అలాగే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి గత 5 సంవత్సరాలు నష్టపోయినటువంటి సందర్భంలో ఈసారి మా మైనార్టీ సోదరులందరూ కూడా స్వయం ఉపాధి లోన్లు పెట్టుకునేదానికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. అట్లాగే మరి అన్ని రకాలుగా మైనార్టీ కుటుంబాలు తమ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వం అండగా ఉంటుంది. హజ్ యాత్రను కూడా విజయవాడ నుంచే చేసేటట్టుగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మైనార్టీలకి స్వర్ణయుగం లాంటిది. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మైనార్టీలకి అండగా ఉంటాం. తెలుగుదేశం అధికారంలో ఉన్నంత కాలం కూడా వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం హృదయపూర్వకంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ